ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీరామాయ నమ. శ్రీ గురుభ్యో నమ. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీరామనవమి సందర్భంగా 9 రోజుల పాటు మనం శ్రీమద్ రామాయణంలో ఆదర్శ పాత్రల గురించి చెప్పుకుంటున్నటువంటి పరంపరని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. ఇప్పటి వరకు మనం రాముడి యొక్క చరిత్ర అలాగే సీతాదేవి యొక్క వైభవాన్ని 6 రోజుల పాటు చెప్పుకున్నాం. ఈ రోజున అందరికీ అత్యంత ప్రేమపాత్రుడు, ఆదర్శమయమైనటువంటి జీవితం గడిపినటువంటి వాడు భరతుడి యొక్క ఆదర్శ చరిత్రని చెప్పుకుందే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రామాయణం అనగానే ఎక్కువ మందిని రాముణ్ణి సీతని తలుచుకుంటాం, ఆ తర్వాత లక్ష్మణ స్వామిని కూడా తలుచుకుంటాం, ఆంజనేయ స్వామిని తలుచుకుంటాం. అయితే మహాత్యాగం చేసినటువంటి భరతుడి విషయాన్ని ఎక్కువగా మనం ప్రస్తావించుకోము. అందువల్ల నాకు అనిపించింది భరతుడి యొక్క ఆదర్శ చరిత్ర ఎలా ఉంటుందో మన వాళ్ళందరికీ ఒక్కసారి జ్ఞాపకం చేయాలి అనిపించింది. అందుకని వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ చరిత్రని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. భరతుడి యొక్క చరిత్ర మహోజ్వలమైనది, ఆదర్శవంతమైనది. భరతుడిలో ఎక్కడా ఎటువంటి దోషం కనపడదు. అసలు భరతుడు అని పేరు ఎట్లా పెట్టారు వశిష్ఠుల వారు అంటే, భావి కాలంలో దశరథుడు గతించిపోయిన తర్వాత, రాముడు కూడా వన గమనం చేసిన తర్వాత అయోధ్య సామ్రాజ్యాన్ని భరించేవాడు కాబట్టి భరతుడు అని పేరు పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. భరతుడి యొక్క మహిమ అపారం. వాల్మీకి రామాయణంలో భరతుణ్ణి విష్ణుదేవుడి యొక్క అంశావతారంగానే వర్ణించారు. ఒక సాధు శిరోమణిగా, ఆదర్శ స్వామి భక్తుడిగా, మహిమాన్వితుడిగా, భక్తి ప్రధాన కర్మయోగిగా భరతుడి యొక్క చరిత్ర మనకి ఆవిష్కారం చేశారు వాల్మీకుల వారు. ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం ఈ రెండిటిని పరమాద్భుతంగా అధ్యయనం చేసినటువంటి నీతి కోవిదుడు భరతుడు. అంతేకాదు సద్గుణ సంపన్నుడుగా, త్యాగిగా, సంయమిగా, సదాచారిగా, ప్రేమ వినయాలకి మూర్తీభవించినటువంటి వ్యక్తిగా, శ్రద్ధాళువుగా, మహాబుద్ధిమంతుడుగా భరతుడిని గురించినటువంటి వర్ణనలు శ్రీమద్ రామాయణంలో మనకి ఎన్నో కనిపిస్తాయి. వైరాగ్యం, సత్యం, తపస్సు, క్షమ, తితిక్ష, దయ, వాత్సల్యం, ధీరత్వం, వీరత్వం, గాంభీర్యం, సరళత్వం, సౌమ్యత్వం, మాధుర్యం, సహృదయత మొదలైనటువంటి మంచి గుణాలు ఈ భరతుడిలో విలక్షణంగా వికసించి శ్రీమద్ రామాయణంలో మనకు కనిపిస్తాయి. భ్రాతృ ప్రేమకు ఒక సజీవ మూర్తి భరతుడు. ఇక భరతుడి యొక్క పితృభక్తి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురికి వివాహం అయింది. భరతుడు శీఘ్రకాలంలోనే తన మేనమామతోటి మాతామహుడి యొక్క సదనానికి వెళ్ళిపోయాడు. మాతామహుడు అంటే సాత.
గచ్చతా మాతుల కులం భరతేన తథా నఘ శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో ప్రీతి పురస్కృత. ఇది మనకి శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో కనిపించే శ్లోకం. గచ్చతా మాతుల కులం భరతేన తథానఘ అంటాడు. అనఘుడు అని సంబోధించాడు వాల్మీకుల వారు. ఈ కారణం వల్ల రామాయణంలో భరతుడి యొక్క పితృభక్తి విషయమైనటువంటి విశేష వర్ణన మనకు కనపడదు. ఎందుకని? వివాహానంతరం 12 ఏళ్ళు రాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ అంతఃపురంలో ఉండారు, సకల భోగాలు అనుభవించారు. అంటే తండ్రి యొక్క కనుసన్నల్లో మెలిగారు. కానీ భరతుడు, శత్రుఘ్నుడు మాత్రం ఇక్కడ లేరు. ఈ 12 ఏళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు, తాతయ్య గారి ఇంట్లో, కేకయ్య రాజ్యంలో. కానీ తాతగారి మందిరంలో ఉన్న కాలంలో ఒకనాడు మిత్రగోష్ఠిలో భరతుడు తనకు వచ్చినటువంటి చెడ్డ కల గురించి చెప్పి తండ్రి గారి కోసం దుఃఖించడం మొదలుపెట్టాడు. అంటే రాముడికి ఇక్కడ యవ్వరాజ పట్టాభిషేకం అనుకుంటున్నటువంటి సమయంలో అక్కడ భరతుడికి ఒక దుస్వప్నం వచ్చింది. ఆ తర్వాత రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి 4-5 రోజుల్లోనే దశరథ మహారాజు కాలం చేశాడు. అప్పుడు భరతుడి కోసం కబురు పెట్టారు. భరతుడు అయోధ్యకు వచ్చాడు. శ్మశాన సదృశ్యంగా కనపడింది అయోధ్య నగరం. తల్లి ద్వారా తండ్రి యొక్క మరణ వార్త విన్నాడు. శోక కారణంగా అతడు విలపించినటువంటి ఘట్టాన్ని గనక మనం పరిశీలిస్తే భరతుడికి ఉన్న శ్రద్ధతో కూడినటువంటి యథార్థమైనటువంటి పితృభక్తి, పితృప్రేమ ఇవన్నీ కూడా మనకి వ్యక్తం అవుతాయి. తల్లి ధైర్యం చెప్పింది. అప్పుడు భరతుడు అన్నటువంటి మాటలు చూస్తే ఏమన్నాడు చూడండి. అమ్మా, మహారాజు స్వయంగా శ్రీరామచంద్రులకి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి యాగదీక్షను వహిస్తారని నేను అనుకుంటున్నాను. ఆ భావంతో నేను అక్కడ నుండి ఆనందంగా ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సంఘటనలన్నీ విపరీతంగా కనిపిస్తున్నాయి. నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, హితప్రదాత అయినటువంటి నా పితృదేవుణ్ణి సందర్శించలేకపోవడంతో నా హృదయం బాధాతప్తమైపోతోంది అని అంటాడు భరతుడు. భరతుడి యొక్క భ్రాతృభక్తి ఎలా ఉంటుందో చూద్దాం. ఆ విధంగా తండ్రి కోసం ఆక్రోశిస్తున్నటువంటి భరతుడి యొక్క హృదయంలో శ్రీరాముని విషయమై ప్రభవించినటువంటి ప్రేమ ఉప్పొంగుతుంది. అప్పుడు అంటాడు భరతుడు, యోమే భ్రాత పితా బంధుర్యస్య దాసోస్మి సమ్మతః తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్య అక్లిష్ట కర్మణః పితా హి భవతి జ్యేష్ఠో ధర్మమార్యస్య జానతః తస్య పాదౌ గ్రహిష్యామి సహిదానీం గతిర్మమ. శ్రీరామచంద్రుడే నాకు సోదరుడు, అంతేకాదు నా తండ్రి బంధువు. నేను అతడికి పరమప్రియమైనటువంటి సేవకుణ్ణి. రాముడు పవిత్రమైనటువంటి క్లిష్టమైనటువంటి కర్మలను ఆచరించేవాడు. ఆ శ్రీరామచంద్రులకి నా ఆగమన సమాచారం తొందరగా చెప్పండి. ధర్మం తెలిసినటువంటి శ్రేష్ఠ మానవుల దృష్టిలో జ్యేష్ఠ భ్రాత పితృసముడు. అటువంటి మహనీయుని యొక్క పాదపద్మాలకి నేను ప్రణామాలు చేయాలి. ఇప్పుడు అతడే నాకు ఆశ్రయుడు అన్నాడు. తండ్రి చనిపోయిన వార్త తెలిసిన తర్వాత భరతుడు చెప్పినటువంటి మాట, జ్యేష్ఠ భ్రాత పితృసమ. ఇప్పటికీ చాలా ఇళ్లలో తమ్ముడు తన కొడుకు యొక్క పెళ్లి చేయాలంటే తన పేరుతో శుభలేఖేయుడు.
వాళ్ళ అన్నయ్య గారి పేరుతో వేస్తాడు శుభలేఖ. మా నాన్నగారు కూడా నా పెళ్లి సమయంలో మా పెదనాన్నగారి పేరుతోనే వేశాడు శుభలేఖ, అంతేగాని ఆయన పేరుతో వేసుకోలేదు. ఆ తర్వాత కైకేయి భరతుడికి జరిగినటువంటి సంభాషణ మనకు తెలుసు. ఆ సమయంలో కైకేయి నిర్వికారంగా చెప్పింది భరతుడికి భర్త యొక్క మరణ వార్త, రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి వార్త. అందువల్ల అకంటకమైనటువంటి రాజ్యాన్ని స్వీకరించు అన్నది. ఇంకా పైగా కైకేయి నోటి వెంట సోదరుల యొక్క వనగమర సమాచారాన్ని విన్నటువంటి భరతుడు మహా దుఃఖ సంతప్తుడైపోయాడు. హృదయం వ్యాకుల పడిపోయింది. తల్లిని తీవ్రంగా నిందించాడు. లుప్తాయా విదితో మన్యే నతేహం రాఘవం యథ తథా హర్యార్థో రాజ్యార్థం త్వయా నీతో మహానయం. అమ్మా కైక, లోభం కారణంగా నీవు రామచంద్రుడి పట్ల నాకు గల భావాన్ని గ్రహించలేకపోయావు. అందువల్లే కాబోలు రాజ్యం కోసం ఇంతటి మహా అనర్థాన్ని చేశావు. ఈ మాటలే కాకుండా భరతుడు తల్లి విషయంలో ఇంకే ఎన్నో మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత తనను కలుసుకోవడానికి వస్తున్నటువంటి కౌసల్యామాతని మార్గ మధ్యంలోనే తానే కలిసి ఆమె ఒడిలో కూర్చొని ఏడవటం మొదలుపెట్టాడు. ఆ తరువాత రామ వనవాసంలో తన యొక్క హస్తం ఈశన్ మాత్రం కూడా లేదు అని అనేక ప్రమాణాలు చేశాడు అక్కడ భరతుడు. ఆ తరువాత వశిష్ఠ మునీంద్రుల ఆదేశానుసారం దశరథ మహారాజు యొక్క అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో మహారాజు యొక్క శవాన్ని తిలకించి మళ్లీ విలపిస్తాడు భరతుడు. కింతే వ్యవసితం రాజన్ ప్రోషితే మయ్యానాగతే వివాస్య రామం ధర్మజ్ఞం లక్ష్మణం చ మహాబలం. ప్రభు, నేను పరదేశం వెళ్ళాను. మీ అవసాన కాలంలో మీ సన్నిధికి రాలేకపోయాను. ఈలోగానే ధర్మజ్ఞుడైనటువంటి రామచంద్రుణ్ణి, మహాబలశాలి అయినటువంటి లక్ష్మణుణ్ణి అడవులకు పంపాలన్న భావం మీకెలా కలిగింది తండ్రి అంటూ శవం దగ్గర ఏడ్చాడు. ఆ విధంగా విలపిస్తున్నటువంటి భరతుణ్ణి చూసి వశిష్ఠముని అతనికి మళ్లీ నచ్చజెబుతాడు. తరువాత విధి విధానంగా దశరథుడి యొక్క అంత్యేష్టిక్రియ పూర్తవుతుంది. నగరంలోకి వచ్చి 10 రోజుల వరకు భరతుడు భూశయనం చేస్తూ మహాదుఃఖంతో కాలాన్ని గడిపాడు. శ్రాద్ధాదులు పూర్తయినాయి. ఆ తర్వాత రాజసభలో వశిష్ఠ వామదేవాది ప్రముఖులు పరివేష్టించి భరతుడిని రాజ్యాన్ని స్వీకరించమని ప్రార్థించారు. అప్పుడు భరతుడు అన్నాడు, ఓ మహాత్ములారా, నేను ఈ రాజ్యము కూడా శ్రీరాముడి వాళ్ళమేను. మీరు నాకు ధర్మోపదేశం చేయండి. శ్రీరామచంద్రుడు సర్వ విధాలా నాకంటే శ్రేష్ఠుడు. కాబట్టి పురుషోత్తముడైనటువంటి రఘునాథుడు కేవలం అయోధ్యకే కాదు 3 లోకాలకి కూడా శాసకుడుగా ఉండతగినటువంటి వాడు. నేను ఆ మహానుభావుణ్ణి అనుసరిస్తాను, సేవిస్తాను. మీ వంటి సద్గుణ సంపన్నులైనటువంటి సాధు పురుషుల సమక్షంలోనే రామచంద్రుణ్ణి యథాశక్తి ప్రార్థించి వెనక్కి తీసుకురావడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తాను. అయినా ఆర్యపురుషుడైనటువంటి రామచంద్రుడు గనక రాకపోతే లక్ష్మణుడిలాగా నేను కూడా అరణ్యంలోనే ఉండిపోతా, అంతే తప్ప నేను వచ్చి రాజ్యం తీసుకోను. ఈ విధంగా మాట్లాడి భరతుడు తన యొక్క అన్న పట్ల ప్రేమను చూపించాడు, భక్తిని చూపించాడు. ఇది ఆలకించినటువంటి అక్కడ సభాసదులందరి కళ్ళు చెమ్మగిలినాయి. రామచంద్రుడిని తిరిగి తీసుకురావడానికి భరతుడు పరివార సమేతంగా చిత్రకూటం వైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో
అతడికి నిషాదరాజు గుహుడు కనపడ్డాడు. భరతుని వెంట చతురంగ బలాలు కూడా ఉండటంలో గుహుడు అనుమానించాడు. అప్పుడు భరతుడు గుహుడు యొక్క సందేహాన్ని దూరం చేస్తూ అంటాడు, ఓ నిషాదరాజా, ఇటువంటి దుఃఖదాయకమైనటువంటి పరిస్థితి ఎవ్వడికి కూడా ఏర్పడకుండా ఉండాలి. నీవు నన్ను అనుమానించొద్దు. ఎందుకంటావా, రఘుకుల భూషణుడైనటువంటి శ్రీరాముడు నాకు అన్నయ్య కాదు, నాకు పితృ సమానుడు. ఆ వనవాసి అయినటువంటి రాముణ్ణి నేను మళ్ళా వెనక్కి తీసుకొచ్చి అయోధ్య సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాను. భరతుడి యొక్క మాటలు ఆలకించినటువంటి నిషాదరాజు యొక్క ముఖం ఆనందంతో వికసించింది. అప్పుడు ఆనందంతో అన్నాడు, హే భరత, అప్రయత్నంగా లభించినటువంటి రాజ్యాన్ని వదిలిపెట్టాలి అని మీరు అనుకున్నారే, మీరు ధన్యులు. కాబట్టి ఈ భూమండలంలో మీతో సమానమైనటువంటి వాడు ఎవడూ నాకు కనపట్టలేదు అన్నాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. శ్రీరామ వియోగంలో రాముణ్ణే స్మరించుకుంటూ శోకాగ్ని వల్ల సంతప్తుడైపోయినటువంటి భరతుడు అకస్మాత్తుగా మూర్చిపోయాడు. దగ్గరలోనే కూర్చున్నటువంటి శత్రుఘ్నుడు కూడా భరతుణ్ణి పట్టుకొని అరవటం మొదలుపెట్టాడు. భరతుడు స్పృహ కోల్పోయాడు. అది చూసి నిషాదరాజు ముగ్ధుడైపోయాడు. ఆహా, ఏమి అన్నదమ్ములు, ఎటువంటి అనుబంధం వెళ్ళది అని. కొన్ని క్షణాలకి స్వస్థతలోకి వచ్చినటువంటి భరతుడు గుహుడితో అన్నాడు, భ్రాతామే త్వావసద్రాత్రౌ క్వసీతా క్వచ లక్ష్మణః అస్య పచ్చయనే కస్మిన్ కిం భుక్త్వా గుహ సంశమే. బా, ఓ నిషాదరాజా గుహ, ఆ రోజు రాత్రి మా అన్నయ్య శ్రీరాముడు, మా వదిన సీతమ్మ ఎక్కడ బస చేశారు? మా లక్ష్మణస్వామి ఎక్కడ పడుకున్నాడు? ఏమి తిన్నారు వాళ్ళు? ఇవన్నీ నాకు చెప్పు అన్నాడు. ఆ విధంగా అడిగినటువంటి భరతుడి యొక్క మాటలు విని గుహుడు పరమప్రసన్నుడై ఆ రోజు రాత్రి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా యథాతథంగా చెప్పాడు. నాయనా భరత, సీతా సమేతంగా ఆనాటి రాత్రి మీ అన్న శ్రీరాముడు శయనించినటువంటి ఇంగుదీ వృక్షాన్ని దర్భశయ్యని చూపించాడు. ఆ స్థానాన్ని తిలకించినటువంటి భరతుడు ఒక విచిత్రమైనటువంటి దశను పొందాడు. అనేక విధాలుగా విలపించాడు. హా హతోస్మి, నేను చచ్చాను. మహాక్రూరుడనైనటువంటి నా వల్లే కదా రామచంద్రుడు సీతతో కలిసి అభాగ్యుడిలాగా ఇటువంటి దర్పశయనం మీద పడుకోవాల్సి వచ్చింది. చక్రవర్తి వంశంలో జన్మించి సర్వలోకాలకి సుఖాలు ప్రసాదించగలిగి సర్వులకు ప్రియాన్ని చేకూర్చేటటువంటి శ్యామల వర్ణుడై అరుణారుణ నేత్రుడై సర్వ విధాల సుఖాలను అనుభవించదగినటువంటి వాడై దుఃఖానికి అర్హుడుగానటువంటి ప్రియ దర్శనుడైనటువంటి మా అన్న రాముడు అత్యుత్తమ రాజ్యాన్ని విడిచిపెట్టి ఏ విధంగా నేల మీద పడుకున్నాడయ్యా? మా వదిన ఎండకన్నెరుగినటువంటి ఇల్లాలు, పట్టు పరుపులపై నిద్రించేటటువంటి తల్లి ఇటువంటి కఠినమైనటువంటి నేల మీద గుచ్చుకునేటటువంటి దర్పశయ్య మీద పడుకున్నారా? ఆహా, విధి విలాసం ఎంతటిది! మా లక్ష్మణుడు ఎంతో ధన్యుడు. ఎందుకంటే కష్టకాలంలో అన్నకి సేవ చేసే భాగ్యం ఆయనకి కలిగింది అన్నాడు. మా లక్ష్మణుడు ఎక్కడ నిద్రపోయాడు అంటే దానికి గుహుడు చెప్పిన జవాబు వింటే మనకు కూడా చాలా బాధ కలుగుతుంది. మా అన్నయ్య రక్షణ కోసం నేను వచ్చాను, నాకు నిద్ర ఏమిటి, నేను నిద్రపోను అన్నాడు. గుహుడు అన్నాడు, రేపటి నుంచి నిద్ర మేలుకొని నువ్వు చెయ్యొచ్చు, ఈ రోజుకు మేమంతా ఉన్నాం కదా, నువ్వు నిద్రపో అంటే ఆ విధంగా మా అన్నయ్య
కటిక నేల మీద దర్భాసనం మీద పడుకొని ఉంటే నాకు నిద్ర పడుతుందా గుహ అని అన్నాడు. ఇది కదా అన్నదమ్ముల అనుబంధం. ఆ తర్వాత భరతుడు అక్కడి నుంచి బయలుదేరి భరద్వాజుల వారి ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆ ముని కూడా భరతుడికి హృదయం వికలమయ్యేటట్టుగా ప్రశ్నించాడు. భరత, నువ్వు అరణ్యానికి ఎందుకు వచ్చావు? నిరపరాధులైనటువంటి రామలక్ష్మణులకి ఎటువంటి అరిష్టాన్ని కలిగించాలని కోరుకోవటం లేదు కదా? ఈ ప్రశ్నకి భరతుని యొక్క నేత్రాలు వర్షం కురిసినట్టు కురిసినాయి కన్నీళ్లు. అప్పుడు భరతుడు అన్నాడు, హతోస్మి యది మామేవం భగవానపి మన్యతే మత్తో న దోషమాశంకే మైవం మామనుషాధిహి. ఓ మునీశ్వర, నా వల్ల ఎటువంటి అపరాధం జరగల, అయినా మీరు నన్ను ఇంతగా అపరాధి అని గనక భావిస్తే నేనప్పుడు అన్ని విధాలుగా హతుణ్ణైపోయినట్టే. అందువల్ల మీరు నాతో ఇటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడద్దు. నేను లేని సమయంలో నా తల్లి ఏదైతే వరాలు కోరుకుందో, ఎటువంటి దుష్కార్యం చేసిందో నాకది అభీష్టమైనటువంటి పని కాదు మహర్షి. నేను దానివల్ల ఏమాత్రం కూడా ప్రసన్నుని కాలేను. అంతేకాదు, నేను ఆమె మాటను ఒప్పుకోను లేదు. నేను నరశ్రేష్ఠుడైనటువంటి శ్రీరాముణ్ణి ప్రసన్నం చేసుకుని మళ్ళీ అయోధ్యకు తీసుకువెళ్ళటానికి మాత్రమే వచ్చాను తప్ప మా అన్నయ్యకి లక్ష్మణుడికి ఆపద కలిగించడానికి రాలేదు మహానుభావ. ఇందువల్ల ఈ కారణంగానే వచ్చినట్టుగా తలచి నా మీద దయ చూపింది. మహారథుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పండి. ఆయన దర్శనార్థం నేను వచ్చాను. నా మనస్సు తహతహలాడుతోంది. ఆ మహానుభావుడి యొక్క పాదపద్మాల మీద పడి నా తప్పు లేదని నేను నిరూపించుకోవాలని కూడా అన్నాడు. అప్పుడు భరద్వాజుడు ప్రశంసిస్తూ, భరత, నేను నీ మనోగతాన్ని ఎరుగుతున్నయ్యా, అయినా దాన్ని దృఢం చేసుకోవటానికి, నీ కీర్తిని ఇతోధికంగా వర్ధిల్లింపజేయటానికి నేను ఇన్ని ప్రశ్నలు అడిగాను నిన్నన్నాడు. ఆ తర్వాత విశేషమైన సంభాషణలు జరిగినాయి. భరద్వాజుల వారు గట్టిగా ప్రార్థించడంతో భరతుడు ఆ మహర్షి దత్తమైన ఆతిథ్యాన్ని స్వీకరించవలసి వచ్చింది. ఆ మంటపంలో ఒక అద్భుతమైన సింహాసనం ఉంది, బంగారపు సింహాసనం. దాని మీద భరతుడు ఏమైనా కూర్చుంటాడేమో అని అనుకున్నారు అందరూ. అక్కడికి వెళ్ళి ఆ సింహాసనం కాళ్ల దగ్గర కూర్చొని, ఆహా, మా అన్నయ్య కూర్చుంటే ఈ సింహాసనం ఎంత వెలిగిపోతుందో కదా అని ఆనందంతో అన్నాడు. ఆ ఋషి ప్రవరుడు లోకోత్తర రీతిలో భరతుడికి పరివార సహితంగా అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు. దీన్నే భరద్వాజుడు విందు అని రామాయణంలో అంటారు. ఆనందంగా ఆ రాత్రి గడిచిపోయింది. ఆ ప్రసంగంలోనే ఈ విషయం కూడా వచ్చింది. ఏమిటంటే, భరతుడు ఎన్ని ఆతిథ్యాలు ఇచ్చినా కూడా రాముడికి ఎంత ఆతిథ్యం ఇస్తాడో అంతటి ఆతిథ్యం ఇచ్చాడు ఆ మహర్షి. కానీ వేటిని పట్టుకోలేదు ఆయన. చూసారా ఎంత భక్తిభావమో చూడండి. మా అన్నయ్య కందమూలాలు తింటూ ఉంటే అడవిలో నేను ఇటువంటి మృష్టాన్న భోజనం తినాలా? ఒక్కనాటికి నేను తిన్నాను అనుకున్నాడు. భరతుడు చిత్రకూట పర్వతాన్ని సమీపించడంతో ఆ సైన్యం, ఆ గుర్రాల యొక్క డెక్కల చప్పుడు, అలాగే దుమ్ము ధూళి అంతా లేచింది. అప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచి, నాయనా ఏంటో చూడు అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓ చెట్టెక్కి లక్ష్మణస్వామి చూశాడు. సేనా సమేతంగా భరతుడు రావటాన్ని చూశాడు. ఎందుకంటే కోవిదార వృక్షం ధ్వజం మీద ఉంటుంది అయోధ్యాపుర రాజులకి. అది చూసి గుర్తుపట్టాడు. భరతుడిని శంకిస్తూ కఠినంగా మాట్లాడాడు. అప్పుడు రాముడు భరతుణ్ణి విశుద్ధాంతరంగుడుగా
ప్రశంసిస్తూ మాట్లాడాడు. లక్ష్మణ, భరతుడు ఈ సమయంలో మనల్ని కలియటానికి వస్తున్నాడు, మనల్ని దర్శించడానికి వస్తున్నాడు. ఇది సర్వథా ఉచితమే. మనకి అహితాన్ని కలిగించాలన్న అభిప్రాయాన్ని మనసా వాచా కర్మణ ఏనాడు చేయడు భరతుడు. భరతుడు గతంలో నీకు ఎన్నడైనా ఎటువంటి అపకారమైనా చేశాడా? మరి ఎందుకు అతని గురించి ఈ విధంగా శంకిస్తున్నావు? అతడు ఇక్కడికి వచ్చినప్పుడు మీదట నీవు ఎంత మాత్రం కఠోరమైనటువంటి అప్రియమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు అలా చేసావా నా మీద ఒట్టు. కేవలం రాజ్యార్థమే నీవు గనక కఠోర వచనాలు పలుకుతూ ఉంటే భరతుడు మనల్ని కలిసిన తర్వాత రాజ్యాన్ని నీకిమ్మని చెబుతాను. అప్పుడు భరతుడు నా మాట తప్పకుండా పాటించి నీకు రాజ్యం ఇస్తాడు. ఈ రీతిగా అనేసరికి లక్ష్మణస్వామి తలకాయ వంచాడు. భరతుడు సాధువై నిర్దోషి అయి కూడా అందరి చేత అవమానాలకు గురయ్యాడు. చూసారా, కౌసల్యామాత శంకించింది, గుహుడు శంకించాడు, భరద్వాజ మహర్షి శంకించాడు, అందరూ శంకించారు. భరతుడు వంటి ధర్మాత్ముడు, త్యాగి అయినటువంటి మహాపురుషుడు ఈ విధంగా సందేహాలకు గురి కావటం ప్రపంచ ఇతిహాసంలో ఒక విచిత్రమైనటువంటి విషయమే అని నాకు అనిపిస్తుంది. అయినా కూడా భరతుడు సర్వస్వాన్ని సహించాడు, సర్వాన్ని సహించాడు. అతని ప్రేమ, అతని స్వామి భక్తి, అతని యొక్క సహిష్ణుత్వం ధన్యమైనవి కదా. భరతుడు, శత్రుఘ్నుడు, గుహుడు, ప్రధాన అమాత్యులు అందరూ కూడా రాముడి యొక్క ఆశ్రమాన్ని అన్వేషించమని ఆదేశించాడు భరతుడు. వాళ్ళందరూ కూడా అన్వేషించి రాముడు ఉండేటటువంటి ఆశ్రమాన్ని కనుక్కున్నారు. సైన్యమంతా ఆపేశాడు. తాను పాదచారి అయి శత్రుఘ్నుడిని వెంట పెట్టుకొని, వశిష్ఠుల వారిని వెంట పెట్టుకొని బయలుదేరాడు. రామచంద్రుణ్ణి నేను దర్శించే వరకు నాకు శాంతి లభించదు అన్నాడు. అన్నగారి యొక్క దివ్యమైనటువంటి పాదపద్మాలను సందర్శించి నేను నా శిరస్సును ఆ మహాత్ముడి యొక్క పాదాలకి తాకించి నమస్కరించే వరకు నాకు శాంతి లేదు అన్నాడు. రాజ్యానికి యథార్థమైన అధికారి అయినటువంటి శ్రీరామ భగవానుడు అభిషేక జలాశిపుత్రుడై, అంటే అభిషేక జలంతో ప్రోక్షణ చేయబడి తన పితామహుల యొక్క సింహాసనం మీద ప్రతిష్ఠితుడు కానంత వరకు నాకు శాంతి లేదన్నాడు. ఇది భరతుడి యొక్క మాట. ఈ విధంగా అనేక విధాలుగా పలుకుతూ పురుష శ్రేష్ఠుడైనటువంటి భరతుడు పాదచారిగా రాముడి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. దూరం నుంచే చూశాడు రాముడి యొక్క కుటీరాన్ని. అక్కడ ఆసీనుడైనటువంటి రామచంద్రుడిని గుర్తించాడు. అప్పుడు అతడికి నూతనమైనటువంటి జవము వచ్చింది. మహానంద భరితుడై భరతుడు శత్రుఘ్నుని వెంట పెట్టుకొని ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ ధర్మపరాయణుడైనటువంటి రాముడు సీతాలక్ష్మణ సమేతంగా ఒక వేదిక మీద కూర్చొని ఉండటం చూశాడు. రాముడు కృష్ణముఖ చర్మం, వల్కలాలను ధరించి ఉన్నాడు. రాముడి యొక్క తల మీద జటలు శోభిల్లుతూ ఉన్నాయి. విశాలమైనటువంటి వక్షస్థలంతో విశాలమైనటువంటి కమలాల వంటి నేత్రాలు శోభిల్లుతూ ఉన్నాయి. అటువంటి దశలో రాముని దర్శించినటువంటి భరతుడు శోకమగ్నుడైపోయాడు. అగ్రజుని మీద దృష్టి పడుతూ ఉండగానే భరతుడు ఆర్ద్రభావంతో విలపిస్తూ గద్గద కంఠంతో, ఆహా, రాజసభలో ఆసీనుడై ప్రజల ద్వారా అమాత్యుల ద్వారా గౌరవాలు పొందదగినటువంటి నా అన్న ఈ విధంగా అరణ్యంలో మృగ పరివేష్టితుడై ఉన్నాడు కదా. అదిగో అసంఖ్యాకమైన అమూల్యమైనటువంటి వస్త్రాలను ధరించినటువంటి ఆ ధర్మాత్ముడే నేడిక్కడ
ధర్మాచరణం కోసం కేవలం మృగచర్మ ద్వయాన్ని మాత్రమే ధరించాడు కదా. ఆహా, సర్వ విధాల సుఖయోగ్యుడైనటువంటి ఆ శ్రీరాముడు కేవలం నా కారణం వల్ల ఇంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది కదా. నేనెంతటి క్రూరుణ్ణి. లోక నిందితమైనటువంటి నా జీవితానికి నిష్కృతి లేదు. ఈ విధంగా విలపిస్తూ భరతుడు దుఃఖ వ్యాకులుడైపోయాడు. అతని ముఖ కమలం మీద అశ్రుధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. అత్యంత దుఃఖ విహ్వలుడు కావడం వల్ల రామచంద్రుడి యొక్క పాదాలను స్పృశించడానికి ముందే హా అన్నా అంటూ అతడి యొక్క సన్నిధిలో దీనుడులాగా పడిపోయాడు. శోకం వల్ల అతని కంఠం గద్గదమైపోయింది. ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తరువాత శత్రుఘ్నుడు కూడా ఏడుస్తూ రాముడి యొక్క పాదపద్మాలకు నమస్కరించాడు. జటావల్కలాలు ధరించి భరతుడు రెండు చేతులు జోడించి భూమి మీద పడి ఉండడం చూసినటువంటి రాముడు అతి కష్టం మీద అతన్ని గుర్తించాడు. సోదరులిద్దరినీ అతడు లేవనెత్తాడు, హృదయానికి హత్తుకున్నాడు. భరతుడి యొక్క ప్రవర్తనకి వనవాసులందరూ కూడా ఏడవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత సోదరుడైనటువంటి భరతుడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు రాముడు. నాయనా, నీవు రాజ్యాన్ని విడిచిపెట్టి జటావల్కలాలు ధరించి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు భరతుడు. వెంటనే భరతుడు ఏడుస్తూ దశరథ మహారాజు యొక్క మరణ వార్త వినిపించాడు. అన్నా, సర్వులను సన్మానించేటటువంటి ఓ రామ, పరంపరానుసారమే యోగ్యుడు కావడం వల్ల కూడా ఈ రాజ్యానికి నీవే అధికారివి. కాబట్టి న్యాయంగా ధర్మానుసారం నీవు ఈ రాజ్యాన్ని స్వీకరించి నీ సుహృజ్జనుల యొక్క మనోరథాన్ని నెరవేర్చు. నేను నీ తమ్ముణ్ణి, నీ శిష్యుణ్ణి, నీకు దాసుణ్ణి కూడా. ఈ మంత్రులతో కలిసి నీ చరణాలకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. నా మీద దయ చూపించు. ఈ విధంగా ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాడు భరతుడు. కన్నీరు కారుస్తూ మళ్లీ మళ్లీ రాముడి యొక్క పాదాల మీద పడి రాజ్యాభిషేకం కోసం రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు శ్రీరాముడు అనేక శాస్త్రోక్త విషయాలను చెప్పాడు. పితృదేవుడి యొక్క ఆజ్ఞ యొక్క మాహాత్యాన్ని వర్ణించాడు. రాజ్యాన్ని భరతుడినే స్వీకరించమని ఉద్బోధించాడు. ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడు. కానీ ఎన్ని చెప్పినా భరతుడికి సంతోషం కలగటం. అప్పుడు భరతుడు అన్నాడు, ప్రభు, నీకు సాటి ఎవరున్నారు? సుఖదుఖాలు, మానవ మామాలు, నిందాస్తుతులు నీ దృష్టిలో సమానాలే. ఎందుకని నువ్వు ద్వంద్వాతీతుడు. ఎవడికైతే నీ వంటి జ్ఞానం కలుగుతుందో అతడు సంకట స్థితుల్లో కూడా దుఃఖపడ్డు. కానీ నేను అటువంటి వాడిని కాదు. కాబట్టి నేను పదే పదే శిరస్సు వంచి నీకు నమస్కరిస్తూ ఉన్నాను, నిన్ను యాచిస్తూ ఉన్నాను. ప్రభు, నా మీద దయ చూపించండి. మీరు పురుష శ్రేష్ఠులు. నా తల్లి యొక్క కళంకాన్ని ప్రక్షాళనం చేసి పితృపూజ్యులను కూడా నిందల నుండి రక్షించండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు భరతుడు. మరి ఈ ఘట్టంలో నాకు ఒళ్ళు తెలియలే, అందువల్ల సమయం కూడా చూసుకోకుండా పోతూ ఉన్నాను. మన సమయం పూర్తయింది. రేపటి రోజు భరతుడికి రాముడికి ఎలాంటి సంభాషణ జరిగింది తదితర విశేషాలతోటి మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు
మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.